దేవునికి విసుగు తెప్పించినప్పుడు, దేవునికి కోపాన్ని తెప్పించినప్పుడు, దేవునికి కోపం తెప్పించే మొట్టమొదటి పని ఏంటో చెప్పనా? ఒకసారి నా మాట వినండి స్త్రీలు. అసలు ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ చెప్పనా? ఏంటది? 6 రోజులు కష్టపడుకోవాలి, 7వ రోజు ఏం చేయాలండి? విశ్రాంతి తీసుకోవాలి, నీ పనులు పక్కన పెట్టాలి, 7వ రోజు ఏం చేయాలి? ఇప్పుడు ఆజ్ఞను మీరిపోయావు. మరుసటి వారం మందిరానికి వచ్చి దేవుడు ఏంటంటే నాకు ఈ కార్యం చేయలేదు, ఎంత శోభపడుతున్నాను ఏంటంటే నేను అంటాను, ఒక్క ఆదివారం పోగొట్టుకుంటే 1000 ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఆశీర్వాదాల పదులు నీ కుటుంబానికి ఏమొస్తుంది అమ్మా? ఏమొస్తుంది? శాపం నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది. నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోయావు. ఈ వారం దేవుని మందిరానికి వచ్చాను కదా అని అనుకుంటున్నావు నువ్వు. మరి పోయిన వారం కోల్పోయిన ఆశీర్వాదం ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? అది రాదు ఇంకా తిరిగి. గడిచిపోయిన సమయం మరలా తిరిగి రాదు. ఒక ఆదివారం మిస్ అయిపోయావంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఆదివారాలు వెళ్ళినా మళ్ళీ ఆదివారం తిరిగి రాదు నీ జీవితంలో. ఈ ఆదివారాన్ని మానేయటం, దేవునికి కోపాన్ని తెప్పించడం, దేవునికి విసుగు తెప్పించడం, మనం మరలా ఏమంటాం? శోధనలో పడిపోవటం. ఏంటయ్యా నాకు ఇష్టాలు, ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం, సేవకుని ప్రశ్నిస్తాం. చాలా మంది తెలివిగలవాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి దగ్గర మోకరించి, ప్రభువా ఏంటి నాకు ఈ కష్టాలు? నేను అంటున్నాను, నీ కష్టాలు ఏంటో అసలు నీకు తెలియదా? ఎందుకు వచ్చినాయో? వచ్చారు. ఎందుకయ్యా ఈ మాటలు రాశారు? ఈ రోజు ఎందుకు ఈ మాటలు మనం చదివామంటే, ఇదిగో ప్రేమ స్వరూపైన ఆది దేవునికి కూడా కోపం వస్తుంది. నువ్వు కోపం తెప్పించేటట్లు బ్రతికితే, కోపం తెప్పించేటట్లు మనం బ్రతకొద్దు. ఇదిగో ఇశ్రాయేలు చేసిన తప్పును మనం చేయొద్దు. ప్రతి దినము దేవునిని సంతోషపెట్టే బిడ్డలుగా మనము ఉందుము గాక. నిరంతరము నిలుచుతున్న మీకు నా ప్రభు కార్యము చేయును గాక, స్వస్థత నిచ్చును గాక, అద్భుతములు చేయగాక, ఆదరణ కలిగించుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దినములో ఆమె కనపడుతుంది కాబట్టి, మీ మందిరములో పరిచర్య చేస్తూ ఉంది కాబట్టి, అయ్యా ఆమె మనస్సు ఎరిగిన దేవుడు కాబట్టి, మీ మీద ఆశ పెట్టుకుంది కాబట్టి నాయన నాయన మేము మీకు కనపడే వారిగా ఉందుముగాక నాయన. అయ్యా మమ్మల్ని మీరు దృష్టించుదురుగాక నాయన. నిరంతరము మీ సన్నిధిలో మేము గడుపుదుముగాక నాయన. మీ కను సైకిలలో మేము బ్రతుకుదుముగాక నాయన. మీ కను దృష్టికి మేము కనబడుదుముగాక నాయన. అతి కార్యాలు మా జీవితంలో జరిగించండి ప్రభువా. ఎవరైతే మీ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే మీ సన్నిధిలో నిత్యము గడుపుతున్నారో ప్రభువా, అట్టి బిడ్డలు నిత్యముగా ఈ సంవత్సరం మేలులన్నీ కూడా పొందుకుందురుగాక నాయన. మీరే కార్యం చేయండి నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి.